విజయవాడలో శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు శ్రీనివాస్ను నిర్బంధించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కిడ్నాపర్లు శ్రీనివాస్ను వదిలేశారు. ఈ అంశంపై శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఉన్న శాతవాహన కాలేజీకి ఎంతో దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న వంకాయలపాటి శ్రీనివాస్ నిన్న కిడ్నాప్ వ్యవహారం స్థానికంగా కలకలం కలిగించింది. నిన్న రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం, రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలో పోలీసులు దిగారని విషయం చేసుకుని అర్ధరాత్రి వదిలిపెట్టారని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, శాతవాహన కాలేజీకి ఎంతో చరిత్ర ఉంది, ప్రిన్సిపాల్గా మీకు పేరు ఉంది. ఈ కిడ్నాప్ కారణం ఏమనుకుంటున్నారు, ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు ఏమైందంటే ఇది డిస్ప్యూట్ ఉంది, ల్యాండ్ బోయపాటి వర్సెస్ సొసైటీ ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రజెంట్ ఆ కోర్టు కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఉండేసరికి దీంట్లో 2009లో ఆ ఆస్పెక్ట్స్ నడుస్తున్నప్పుడు అప్పుడు మా ఫాదర్ కరస్పాండెంట్, సెక్రటరీ కరస్పాండెంట్ బోయపాటి వాళ్ళతో కాంప్రమైజేషన్కి వెళ్ళి ల్యాండ్ మీరు కాలేజీ మాకు సెట్ చేసి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ తేలియలేదు, మాకు ఏమి చేయడానికి అంటే దీంట్లో కనీసం కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మాకు రైట్ లేదు. ఇప్పుడు ఆ డిస్ప్యూట్స్ వల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. ఓ కాంప్రమైజేషన్కి వచ్చాం. ఈలో 2010లో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇంకా ఆయన డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సొసైటీని ట్రై చేశారు. కోర్టు ఆర్డర్స్ అన్నీ ఆయన వ్యతిరేకంగా, కలెక్టర్ రిపోర్ట్ ఆయన వ్యతిరేకంగా ఉంది, అన్నీ చేసుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు ఫైట్ చేసే ఓపిక ఎవరికి లేదు. వాళ్ళు కామ్గా ఉన్నారు, మేము కామ్గా ఉన్నాం, అందరూ కామ్గా ఉన్నారు. కాలేజీ నడిచిపోతుంది కదా అని చూసుకున్నాం. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు బెంచ్కి వచ్చింది. వచ్చేసరికి ఏంటంటే ఆయన నాకు ఫోన్ చేశారు, 2 days నుంచి ఫోన్ చేస్తున్నారు, రా నీతో మాట్లాడాలి అంటే. కేసు బోయపాటి ఇక్కడ హైకోర్టులో గెలిచామని బోయపాటి వర్సెస్ కామేశ్వరరావు కేసు, ఇందులో ఎవరు పార్టీస్ రారు. వచ్చేసరికి ఆయన రా నీతో పని ఉందంటే నేను వెళ్ళలేదు, వెళ్దాంలేండి సార్ వెళ్తాను. రాకపోయేసరికి ఇంటికి వాళ్ళ పిఏ నేను శ్రీధర్ అని ఒక అతను పంపించారు 5:30కి. వాళ్ళు 7 దాకా 6:30 దాకా నాకు ఇంటి దగ్గర కాపలా కాశారు. నేను బయట ఉన్నా, సీసీటీవీ ఫుటేజ్లో చూసా. నేను ఫోన్ చేసి చెప్పా, వస్తాను సార్ కొంచెం నాకు పని ఉంది, నేను ఇక్కడ ఉన్నానన్నారు. ఆయన ఏం చేశారంటే ఈలోపు వాళ్ళ పిఏ రాజేష్ని ఒక 5-6 పంపించారు. అంటే నేను బయటికి వెళ్ళి నేను ఎక్కడున్నానో కనిపెట్టి నా వెనకాలే వచ్చారు. నేను ప్రశాంత్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు వచ్చేసి నన్ను ఇమీడియట్గా గ్రాప్ చేసి ఎక్కడ అన్నారు. నేను ఫోన్ సార్తో మాట్లాడతాను నాకు అన్నా. ఫోన్ చేశా, సార్ ఇది కరెక్ట్ కాదు నేను వస్తా అంటే, లేదు నువ్వు ముందు ఎక్కాల్సిందని బలవంతంగా అందరికి కలిపి ఎక్కించేసుకుని కొంత దూరం వెళ్ళిందని నా ఫోన్స్ తీసేసుకున్నారు. ఫస్ట్ మంగళగిరి అన్నారు, తర్వాత గుంటూరు ఆయన ఓల్డ్ హౌస్కి తీసుకెళ్ళిపోయి పైన కూర్చోబెట్టారు తలుపు వేసేసి. ఆయన ఒక 1/2 గంటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే కుదరదు, నేను చెప్పినట్టు చేయాలి. ఆయన భాషలో ఆయన మాట్లాడారు. గవర్నమెంట్ నాది, నువ్వు ఏదైనా చేస్తే మటుకు కుదరదు, అడ్డగోలుగా వ్యవహారాలు ఏమైనా చేస్తే నేను ఇక్కడే ఉంటావు, నువ్వు వెళ్ళవు, మీరు ఏదైనా చేయాలంటే చేసుకోండి సార్ అన్న. నేను చేయలేను అనుకుంటున్నాను, నాకు 10 నిమిషాలు పడుతుంది నేను ఏదైనా చేయాలంటే, నా కెపాసిటీ నీకు తెలియదు ఏముంది అని ఆయన భాషలో ఆయన మాట్లాడారు. ఏం చేయమంటారు సార్ అన్న, ఒక లెటర్ రాసి డ్రాఫ్ట్ చేసి పంపించండి అన్నాడు సుప్రీంకోర్టుకి. ఆయనే డిక్టేట్ చేశారు, మెయిల్లో పంపించేశాం. ఈలోపు పోలీసు మీడియా రియాక్ట్ అయిపోయాను. ఎప్పుడైతే రియాక్ట్ అయిపోయిందో ఆయన ఏం చేయాలని సిచ్యువేషన్ ఆయనకు అర్థం కాల. అయిపోయేసరికి అప్పుడు పోలీసులు కంటిన్యూషన్ ఫోను మీడియాలో న్యూస్ వచ్చేసరికి ఇక అప్పుడు రాత్రి 1 గంట 12:30కి అప్పుడు ఫోన్ కంటిన్యూషన్ ఫోన్స్ వచ్చేసి మా అబ్బాయి వెళ్ళి సత్యాంపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. రంగంలో దిగిపోయారు, ట్రాక్ చేసేసారు ఎక్కడుందో. నా ఫోన్ ట్రాక్ అవుతుందని ఎవడకు కుర్రాడికి ఇచ్చి ఎక్కడికి దూరం పంపించారు. పోలీసులు నా ఫోన్ నుంచి మాట్లాడమనేసరికి మళ్ళీ ఆ ఫోన్ దొరకవాలి, నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు రావాలి, నేను ఫోన్లో మాట్లాడమన్నారు, నా ఫోన్ నుంచి చేయించమన్నారు. ఈలోపు డీసీపీ గారు కూడా అడిగారు ఏంటి విషయం అని. విషయం అయితే నేను అంత ఓపెన్గా ఆయన ఎదురుగుండా, ఇప్పుడు మీ ఎదురుగుండా కూర్చుని మీరు ఇది చెప్పొద్దు, ఆయన చెప్పినట్టు చెప్పాలి కానీ మనం నేనేం చెప్పలేను కదా. ఉన్నాను సార్, సార్ని కలవడానికి వచ్చానని చెప్పాను నేను. ఏదైనా మీడియా అండ్ పోలీసు సహకారంతో నేను ఈ ఇష్యూల నుంచి బయటకు వచ్చాను. అక్కడ పోలీసు వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి, మీడియా వాళ్ళకి కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇది ముఖ్యంగా చూస్తాను, నిన్న అనూహ్యంగా వంకాయలపాటి శ్రీనివాస్ గారు కిడ్నాప్ కావడం, దీనికి సంబంధించి ఆలపాటి రాజా కావచ్చు, అతను మనుషులు
ఈ మొత్తం వ్యవహారం నడిపారని చెప్తున్నారు. శాతవాహన కాలేజీ స్థల వివాదానికి సంబంధించి ఈ మొత్తం నచ్చిందని అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా ఇస్తే దాన్ని పాటిస్తానని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల పరంగా ఉందని, ఈ నేపథ్యంలో పోలీసులు కూడా తనకు రక్షణ కల్పించి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చూడాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.